అవసరం ఉన్నప్పుడు మర్యాదగా వినయంగా అప్పడుగుతారు. తీర్చే సమయం వచ్చేసరికి కట్టుకథలల్లుతారు. కాదు కూడదు అంటే కన్నెర్ర చేస్తారు. ఈ జమానాలో జరుగుతోంది ఇదే. కొంతమంది ఓ అడుగు ముందుకేసి ఏకంగా సాల్తీలే గల్లంతు చేసేస్తున్నారు. అనకాపల్లిలో అప్పు ముప్పు సంగతి ఏంటో ఇప్పుడు చూడండి. 18,000 అప్పు అడిగిన ఎర్రయ్య వాయిదాలు గడిచినా అప్పు చెల్లించలేదు. ఇతను బంగారాజు. ఉండేది అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో. కూలీ నాలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఓ రోజు అవసరం నిమిత్తం బంగారాజు దగ్గరికి వెళ్లాడు చింతకాయల ఎర్రయ్య. 18,000 రూపాయలు కావాలని అడగటంతో బంగారాజు ఎదురు మాట చెప్పకుండా ఇచ్చేశాడు. వాయిదాల మీద వాయిదాలు గడిచాయి. కానీ ఎర్రయ్య నుంచి రూపాయి కూడా రాలేదు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని బంగారాజు ఒత్తిడి చేయడంతో ఎర్రయ్య ఆగ్రహంతో రగిలిపోయాడు. శివాజీ, కామేష్ బుచ్చులు, ప్రవీణ్ కుమార్, ముత్యాలతో కలిసి బంగారాజు అడ్డు తొలగించుకోవాలని భావించాడు చింతకాయల ఎర్రయ్య. అనుకున్నట్టే మారణాయుధాలు సిద్ధం చేసుకుని మర్డర్ స్కెచ్ వేశారు. 5గురు కలిసి మాటు వేసి బంగారాజుపై కత్తులతో దాడి చేశారు. ప్రాణభయంతో పరిగెడుతున్నా వదల్లేదు. వెంటాడి హతమార్చారు. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేవలం అప్పు చెల్లించమన్నందుకే హత్య చేశారా, ఇంకేమైనా వ్యక్తిగత కక్షలున్నాయా అనే కోణంలో కూపీలాగుతున్నారు. అవసరానికి ఆదుకున్నాడన్న కృతజ్ఞత మరిచాడు ఎర్రయ్య. అన్యాయంగా బంగారాజుని పొట్టను పెట్టుకున్నాడు. హత్యలో భాగం పంచుకున్న వాళ్ళందర్నీ కఠినంగా శిక్షించాలన్నారు ముత్యాలమ్మపాలెం వాసులు.